వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 3 రౌండ్ల కౌంటింగ్ పూర్తి కాగా 4వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 3 రౌండ్లు ముగిసేసరికి 18,878 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్న ఉన్నారు. 3వ రౌండ్లో తిన్మార్ మల్లన్నకు 1,06,234 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 27,493 ఓట్లు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి నేటి వరకు అనేక రకాల అవకతవకలు, గోల్మాలు, కనీస సమాచారం లేకపోవడము, మా కౌంటింగ్ ఏజెన్సీ కనీసం సంతకాలు తీసుకోకపోవడము, మేము అభ్యంతరం చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకపోవడము, మా ఏఆర్ వాళ్ళు టేబుల్స్ దగ్గర ఉండి తిరుగుతుంటే వాళ్ళని గెంటి వేయడం, కనీసం మాజీ శాసనసభ్యుడని కూడా చూడకుండా, క్యాండిడేట్ యొక్క ఏఆర్ టేబుల్ ఏజెంట్ అని కూడా చూడకుండా గెంటి వేయడం, ఫలితాలు మాకున్నటువంటి గ్రీవెన్సెస్ అడ్రస్ చేయకుండా, కనీసం మాతో చర్చించకుండా ఏకపక్షంగా ఈరోజు వచ్చి మీడియాకు డైరెక్ట్గా ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, ఇన్ని ఓట్లు ఈ అభ్యర్థికి వచ్చినాయి, మెజారిటీ ఇంత ఉందని చెప్పేసి ఏకపక్షంగా ప్రకటించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఇది ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి వాడిని, నేను రౌండ్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని 3 గంటల పాటు నేను ఆర్ఓ ఆఫీస్ ముందు నేను అభ్యర్థించిన, బతిమాలన, కనీసం పట్టించుకోలే. నేను లోపల పోతే డైరెక్ట్ గెంటు వేసిండు పోలీసులను పెట్టి. నేను వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినావు అని కూడా అడగకుండా, మేడం మీటింగ్లు ఉన్నది కాబట్టి మీరు కలవద్దు, డేటా ఇవ్వమంటే నిన్నట్టుండి ఇప్పటి వరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం కూడా ఇవ్వలే. నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్క SMS రాలే, ఒక మీటింగ్ రమ్మని కానీ, సూచనల కోసం కానీ, సలహాల కోసం కానీ ఒక్కరోజు నన్ను పిలువలే. రైట్, ఇదే అంశానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు వరంగల్ నుండి. తిరుపతి, చెప్పండి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అయితే 1,00,000 పైచూలుక మెజార్టీతో లీడ్లో ఉన్నారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 3 రౌండ్ల ఫలితాలను అధికారులు వెల్లడించారు. 4వ రౌండ్ ఫలితాల కోసం ఎదుర్కొన్నటువంటి సందర్భంలోనే ఎమ్మెల్సీ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఆయనతో పాటు ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్ గెలుపును ఆపాలనే కుట్రలు జరుగుతున్నాయి, ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కూడా రాకేష్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్ఓగా ఉన్నప్పుడు అందరికీ న్యాయంగా ఉండాలి, మా అనుమానాలను క్లారిటీ ఇవ్వాలి, బాధ్యతగా మాకు క్లారిటీ ఇచ్చేంత వరకు కౌంటింగ్ జరపవద్దంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కౌంటింగ్ లో అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి, మేము వెలుగుచ్చేటువంటి అంశాలన్నీ ఆర్ఓ పుట్టదాఖలు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఎన్నికల సంఘంపై తమకు నమ్మకం ఉంది, ఆర్ఓ వ్యవహారమే బాగాలేదు, డాటా ఇవ్వట్లేదు, అడిగితే డాటా ఇవ్వడం పోకపోవడం, కనీసం ఒక సమాచారం ఇవ్వలేదు, హాల్లో 539 ఓట్ల మెజారిటీ ఉన్నా కూడా అంత గోల్మాల్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపణలు చేయడం ఒక ఇంత సెంటర్ దగ్గర గందరగోళ వాతావరణం నెలకొని ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి కొద్దిసేపటి క్రితం నల్గొండ జిల్లా ఎస్పీ చంద్రజిత్ కూడా చేరుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థితో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది, పార్టీ ఏజెంట్లంతా ఎవరు కూడా ఆందోళన చేయొద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎస్పీ చెప్పిన పరిస్థితి. మరి కాసేపట్లోనే తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ కూడా ఉండబోతుంది. ఒక కౌంటింగ్ సెంటర్ దగ్గర మాత్రం గందరగోళ వాతావరణం నెలకొంటుంది. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ తలెత్తాయో చూడాలి. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.